హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనదర్ వ్లాగ్‌తో మీ ముందలకొచ్చేసాను. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఇది మన ఫిట్‌నెస్ సిరీస్‌లో డే 7 అనమాట. అప్పుడే వారం ఎలా గడిచిపోయిందో కూడా తెలియటం లేదు. అప్పుడే 1 వీక్ అయిపోయిందనమాట. సో, ఇక్కడ ఈ గ్రీనరీ చూడండి. నైట్ కూడా కొంచెం చిన్న వాన పడింది. చిన్న వాన పడితే చాలు పల్లెటూరులో ఎంత అందంగా తయారవుతాయంటే, ఎందుకంటే అక్కడ అన్ని చెట్లు ఉంటాయి. అంత పచ్చదనం ఉంటది. అందుకనే సిటీల కంటే కూడా పల్లెటూర్లే బాగుంటాయి. కానీ ఇక్కడ చాలామంది ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. సో దట్స్ వై అందరూ సిటీకి మూవ్ అవుతున్నారు. సో ఇక్కడైతే నేను జిమ్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ నేనైతే వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తీసుకుంటున్నాను. సో ఆ రోజు ఎందుకంటే నేను మార్నింగ్ వర్కౌట్ చేయలేదు బికాస్ ఆఫ్ మెన్చురల్ సైకిల్. సో దట్స్ వై నాకు ఆ రోజు పెద్ద కార్డియో చేయాలనిపించలేదు. సో అందుకని నేనైతే ఆ రోజు చేయలేదు. అంటే నా కంఫర్టబుల్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. సో ఇక్కడైతే నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఆ రోజు ఇడ్లీ. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను కాబట్టి కాఫీ తాగేసాను. ఇక్కడ మా అమ్మ మా అన్నయ్య కోసం అడిగితే తట్టిడ్లీ వేసింది. దాన్ని తట్టిడ్లీ అంటారు. ఏమో కొన్ని సైడ్లు కొన్ని రకాలుగా అంటారు. ఇక్కడ బుడ్డిగాడు చూడండి ఆడుకుని ఎప్పటి నుంచి ఆ బొమ్మ మీద ఆడి చాలాసేపు నుంచి ఆడుతున్నాడు. ఎంతసేపటికి వాడు మాత్రం ఆ బొమ్మను మాత్రం అస్సలు వదలటం లేదు. ఎందుకు వదలటం లేదు తెలియటం లేదు. దాన్నే నోట్లో పెట్టుకుంటున్నాడు. తిండి కంటే కూడా అదే పెట్టుకుంటున్నాడు. అదే నచ్చింది అనుకుంటా వాడికి. ఇక్కడ నా ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. ఏం చేద్దాం, మనకి ఎప్పుడు మిగిలిపోయినవి ఉంటాయి కదా. నిన్న చేసిన సాంబారు అండ్ నేను చేసిన తపాలా చెక్కలు ఇంకా అయ్యి. ఆఫ్టర్నూన్ చూడండి అసలు ఒక పక్క బాగా మొబ్బట్టింది, ఒక పక్క ఏమో ప్రశాంతంగా ఉంది. ఇదంతా గాడ్స్ క్రియేషన్ అనమాట. నాకు అలా చూస్తే వెదర్ అసలు చాలా బాగుంది. వాన పడలేదు కానీ నేను ఇంకా తర్వాత మిగిలిపోయిన నేను చేసిన ఆర్ట్కి కొన్ని ఉంటే కొన్నిటికి పెయింటింగ్ వేస్తాను అనమాట. ఇక్కడైతే నేను ఇంకో ఆర్ట్కి వేస్తాను. ఇది ఒక చిన్న దూడ అనమాట. ఈ ఫోటో చాలా క్యూట్గా ఉందని నేను తయారు చేశాను ఆ రోజు. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికి పెయింటింగ్ వేసిన తర్వాత ఇంకా బాగుంది. మీకు ఎలా ఉందనేది నాతో కామెంట్లో చెప్పండి. ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కానీ చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. నాకైతే చాలా బాగా నచ్చింది పెయింటింగ్ వేసిన తర్వాత. పెయింటింగ్ వేయకముందు కూడా బాగుంది, కానీ పెయింటింగ్ వేసిన తర్వాత ఇంకా కలర్ వచ్చింది. సో చూడండి ఎలా ఉందని చెప్పటం మాత్రం మర్చిపోకండి.
ఇక్కడైతే నాకు పెయింటింగ్ వేయడానికే కొంచెం టైం తీసుకుందనమాట. ఎందుకంటే ప్రతి చిన్న గ్యాప్ కూడా లేకుండా ఫిల్ చేయాలి కదా. సో అందుకని సన్న బ్రష్, లావు బ్రష్ అంటారు కదా, నేను ఇక స్టార్టింగ్ నుంచి సన్న బ్రష్తోనే వేస్తాను. ఎందుకంటే సన్న బ్రష్తో అయితే ప్రతి ఒక్క పేపర్ అనేది వైట్గా లేకుండా ప్రతి ఒక్క చోట కలర్ మిక్స్ అవుతుంది. సో నేను అందుకని ఆ బ్రష్ యూస్ చేసుకున్నాను. నేను ఎలా వేస్తానంటే ఆల్మోస్ట్ ఇక్కడ నా దగ్గర ఒక బ్లూ కలరే ఉన్నది, కూడా డార్క్ బ్లూ. నేను దాంట్లో కొంచెం వైట్ యాడ్ చేశాను. ఎందుకో లైట్ కలర్ వేస్తే నాకు ఇంకా బాగుంటుంది అనిపించింది. సో దట్స్ వై నేను అది యాడ్ చేశాను. నాకైతే మ్యాక్సిమం ఆలోచన ఏముందంటే స్కై బ్లూ కలర్ అనుకున్నాను, కానీ నా దగ్గర అవైలబుల్లో లేదు. సరే ఎటు ఆర్ట్ పెయింటింగ్ వేయడానికి కూర్చున్నా కదా, అందుకని నేను ఇంక ఈ కలర్ చూస్ చేసుకున్నాను. నాకు ఈ కలర్ అయితే బాగా అనిపించింది. స్కై బ్లూ వేసినా కూడా ఇంత లుక్ వచ్చిదో అదో నాకు అర్థం కాలేదు, కానీ ఇది వేస్తే మాత్రం చాలా చాలా బాగుంది అనిపించింది. దట్స్ వై ఇంకా అదే యాడ్ చేశాను. కొన్నిసార్లు మనం అనుకునే కాకపోయినా అనుకోని జరిగినా కానీ చాలా బాగుంటుంది. అలానే మన లైఫ్లో కూడా కొన్నిసార్లు మనం అనుకునే జరగవు. సో దట్స్ వై ఏదో ఒక మంచిగా ఉందన్నమాట. సో బిలీవ్ ఇట్. ఇక్కడ నా ఆర్ట్ అయిపోయింది చూడండి, ఇది చాలా క్యూట్గా ఉంది. వాళ్ళు మర్చిపోతావా, అదే మర్చిపోతావా? దా బాయ్ ఈడేమో ఊరు వెళ్ళిపోతున్నాడు. ఇంకా మళ్ళీ ఎప్పటికి వస్తాడు, మళ్ళీ వాడి బర్త్డేకి కానీ లేకపోతే మార్చ్ ఆ నెల దాకా అప్పుడు దాకా రాడు. ఇన్నాళ్ళు క్యూట్ క్యూట్ స్మైల్స్, క్యూట్ క్యూట్ మూమెంట్స్ బాగా సరదాగా చాలా ఎంజాయ్ చేసాం. ఇంట్లో వాళ్ళందరూ మిస్ అవుతున్నారు. అంటే క్యూట్గా ఉన్నాడు. ఆ రోజు కొత్త డ్రెస్ వేసుకున్నాడు కదా, ఆ షూ అయితే ఎంత ముద్దుగా అనిపించినాయో. ఈడే క్యూట్గా ఉంటాడు అనుకుంటే ఆ షూకి వాడికి తగ్గట్టు ఆ షూ దాని బొమ్మలు వచ్చి పిల్లల ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్గా అనిపిస్తాయి. అడే అక్కడ ఏడుస్తున్నాడు. వాడికి కూడా చాలా సరదాగా కొత్తగా ఉంది అక్కడికి వెళ్తున్నాడని. సో ఇంకా అన్న వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ లగేజ్ అంతా ప్యాకింగ్ చేసేసుకున్నారు. ఇంకెళ్ళిపోవటానికి వెళ్ళేటప్పుడు చూడండి, నాకైతే అస్సలు వదిలిపెట్టే బుద్ధి కాలేదు. ఎందుకంటే జనాలు ఇక్కడే ఉన్నాడు, చాలా అలవాటు అయిపోయాడు. కానీ తప్పదు కదా కొన్నిసార్లు. ఇక్కడ కూడా అంతే ఏడుస్తున్నాడు అనమాట. ఈయన కొత్తగా అనిపిస్తుంది వాడికి. ఆ వాచ్ కావాలంటే వాడి చేతికి పెట్టుకుంటే వాడి చెయ్యి ఇంత ఉంటుంది, ఆ వాచ్ ఇంత ఉంటుంది. వాడి చేతికి అవసరమా? కానీ అదే కావాలంట. ఇక్కడ వాడు ఫ్యాన్స్ అందరూ వచ్చేసారు. ఫ్యాన్స్ అంటే ఎవరో కాదు, మా పెద్దమ్మ వీళ్ళందరూ ఇంటి దగ్గర వాళ్ళందరూ వచ్చేసారు. ఎందుకంటే అబ్బాయికి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. వాడు వెళ్ళేటప్పటికి చాలామంది వచ్చారు చూడటానికి. మళ్ళీ ఎప్పుడుకో వస్తారు కదా. ఇక్కడ మా వదిన వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారుగా, ఇంకా మామూలుగా పలకరీయటానికి అలా వచ్చారు. సో దట్స్ వై బాగుంది. చాలా చాలా మిస్ అవుతాం. కొంచెం కాదు చెప్పలేను మాటల్లో, కానీ చాలా మిస్ అవుతున్నా. ఇక్కడే వాడు బాయ్ చెప్పమంటే చెప్పటం లేదు, వాడికి అర్థం కావటం లేదు. ఏంటనుకుంటున్నా, కొత్తగా నేను నన్ను కాళ్ళు ఎక్కించారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు వాడు ఆలోచిస్తున్నాడు. ఎంతైనా చిన్నపిల్లలు ఉంటే ఆ ఇల్లు చాలా సరదాగా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలా ఉంటే ఇల్లు మనం కూడా చాలా ప్రశాంతంగా ఉంటాం, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. కానీ వాడు వెళ్ళిపోయాడు ఇంకా ఆ రోజు. సో ఇంకా మనం ఏం చేయలేము అనమాట. ఇంకా బుడ్డిగాడు వెళ్ళిపోయాడు అనమాట ఆ రోజు. మేము పందిపిల్ల, పందిపిల్ల ఏం పేరు? నీ పేరు ఏందమ్మా? ఇత్తా అంట. ఇత్తానా? ఇత్తా. ఏం పేరు? నీ పేరు పిల్ల పేరు ఇష్ట కాదంటే ఇత్తా అంట. ఈయన కొత్త పేరు. ఆ పిల్ల స్కూల్ పేరు అడిగినా కానీ స్కూల్ పేరు కూడా ఇక్షశ్రీ అంట. వాడికి ఆ పిల్లకి నచ్చినప్పుడు నచ్చినట్టుగా చెప్తూ ఉంటుంది. ఇంక నేను గట్టిగా అడిగాను, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఇది మా గార్డెన్లో ఉన్న మల్లెపూలు అనమాట. మల్లెపూలు సీజన్ అయిపోయినా కానీ కొన్ని కాస్తూ ఉంటాయి కదా, సో అయ్యి అనమాట. ఇక్కడ నా డిన్నర్ అయితే అది. ఇంకా తిన్నాక సో ఇక్కడ నేను తిన్న తర్వాత అలా తిరిగాను అనమాట. తిరిగిన తర్వాత బుక్ చదివేశాను అనమాట. ఇంకా అలా బుక్ చదివేసి తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను. సో ఇక్కడ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.